అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణం తెలుగుదేశం పార్టీ బత్యాల భవన్లో 75వ గణతంత్ర ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల్ రాయుడు. అనంతరం పిగిలేరులో జరిగే రాకదలిరా చైతన్య సభకు పోస్టర్లను ఆవిష్కరించారు. బత్యాల చెంగల్ రాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. జన సైనికులు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ. ఈ సందర్భంగా ఒక విషయం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆయన ఏ సందర్భంలో ఏం మాట్లాడతాడో దానికి విరుగులేని కూడా ఆయనే చెప్తూ ఉంటాడు. నంద్యాల ఎలక్షన్స్ అప్పుడు ఒక చెప్పు తీసుకొని కొడతానండి, చెప్పుతో కొడతానంటాడు. ఒక రాజకీయ నాయకుడు చెప్పు పదాన్ని ఉపయోగించారు. 21 కొత్తని ఎన్నికల ముందర ఏం చెప్పాడు, నేనే నాకేమీ ఆశ లేదు, ₹1 జీతం తీసుకుని నేను పనిచేస్తాను, నన్ను నమ్మండి అన్నాడు. ₹1 జీతంలో చిత్తూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్ ఒక ప్యాలెస్, మంగళగిరి ఒక ప్యాలెస్. ఎన్ని రూపాయలు ₹1 ఒక్కొక్క ప్యాలెస్ వచ్చేట్టుగా ఉంటే మాకు కూడా 4 ప్యాలెస్ ఇయ్యా అని పేదోళ్ళంతా అడుగుతున్నారు. ₹1 ప్యాలెస్ వస్తుందా? అది కాకుండా 21లో మళ్ళీ ఏం చెప్పాడు, 40 ఏళ్ళు ముఖ్యమంత్రి నేనే, నా ఇంట్లో కూడా పేకలేదన్నాడు. అన్నున్నాయి నీ ఇంటికి ఎన్నున్నాయా పీకేదానికి? తిరుమలకు పోతే 5 నిమిషాలు ముందు కొట్టేస్తాను నేను. తిరుమల డబ్బును కూడా దోచేసుకుంటుంది. 22లో నన్ను నమ్మండి అన్నావు, లో ప్రొఫైల్ మెయింటైన్ చేశావు. 23కు వచ్చే లోపల మిమ్మల్ని నమ్ముకున్నానండి. 21లో ఒక పదము, 22లో ఒక పదం, 23లో పదం. నిన్న మీరు వద్దనుకుంటే నేను దిగిపోతానంటున్నావు. మేము ఓటర్స్ వద్దనుకుంటే నువ్వు కొత్తగా దిగిపోయేదండి. నిన్న కేసీఆర్ రాజీనామా చేయించుకోవాలా, ఎలక్షన్ డిక్లేర్ అయిపోతానే రాజీనామా ఇచ్చేశాడు. ఇంకా 4 రోజులు టైం ఉండేది. 4 రోజులు టైం ఉన్నా కేసీఆర్ రాజీనామా ఇచ్చేశాడు. అటల్ బిహారీ వాజ్పేయి ఒక్క ఓటు తక్కువ వచ్చే లోపల రిజైన్ చేసి వచ్చేశాడు పార్లమెంట్ లో. ఆయన అనుకుని ఉంటే 15 మంది వచ్చిండేవాడు ఆయనకి సీట్లు వేసి ఓట్లు వేసేదానికి. జనం తిరస్కరిస్తే ఉండేదండి. ఈ దేనికోసం నువ్వు మాట్లాడుతున్నావు మేము అర్థం చేసుకోలేమా? నేనే ఇప్పుడంతా రాష్ట్రాన్ని అంతా ఉద్ధరిస్తున్నాను, మీరు కానీ నాకు ఓటు అయిపోతే నేను దిగిపోతాననే కదా దాని అర్థము. ఆల్రెడీ జనం నిర్ణయించుకున్నారు నేను దించి ఇంటికి పంపించాలని. నిజంగా నేనే దిగిపోతానంటే ఈరోజు గవర్నర్ రాజీనామా ఇచ్చి దిగిపో, మేము వద్దన్నామా? దిగయ్యా, ఒక రాజీనామా ఇచ్చి పత్రం పంపించు, మీ సెక్రటరీ దగ్గర పంపించు. నువ్వు పోలేకపోతే గవర్నరే కన్సెంట్ తీసుకుని రాజీనామా చేసేస్తారు. మీరు ఇది ఒక సింపతిని ఏం చేసేదానికి, ఇవన్నీ నేను చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను. నిజంగా నువ్వు చెప్పినట్టే చెప్పి మీరు వద్దనుకుంటే నేను పోతానని చెప్పి ఏం చేసావు? బ్రాందీ షాపులు ఉండవు అన్నావు, మద్యపాన నిషేధం అన్నావు. మళ్ళీ ఎలక్షన్ మేనిఫెస్టోలో అంచెలంచెలుగా రద్దన్నావు. ఇప్పుడు బ్రాందీ నడుస్తూనే ఉండాలి. 2024 బ్రాందీని కానీ రద్దు చేయకపోతే, మద్యపానం నిషేధం చేయకపోతే నేను మిమ్మల్ని ఓటు అడగనన్నావు. ఓటు అడిగితే మీ చెప్పుతో కొట్టండి అని చెప్పేసి కూడా దాని అర్థం అది. ఇప్పుడు నువ్వు ఎలక్షన్ ఓటుకు రావా? మద్యపానం నిషేధం చేసావా? ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి మద్యమంతా నువ్వు గవర్నమెంట్ చేతిలో పెట్టుకుని అమ్మిందంటే 25% లెక్కలు చూపించి 75% నీ బ్యాలెన్స్ తీసుకొని పోతున్నావా లేదా? ఇది జరగమని చెప్తారు. బాగా కట్టుబడిన ఆయన ₹200 సంపాదించుకుంటే అందులో పావుల భాగం ముందు ఖర్చు పెట్టి క్వాలిటేటివ్ ముందు ఆ శ్రమను మర్చిపోయేదానికి తాగేవాడు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం. ఎన్టీ రామారావు గారు కూడా ఈ స్ప్యూరియస్ లిక్కర్ తాగడం మంచిది కాదని చెప్పేసి సాచెస్ లో పాకెట్తో కూడా సారా ఇచ్చినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా. అదే ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధాన్ని తీసుకొచ్చిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. మాటిస్తే మాట మీద నిలబడి తెలుగుదేశం పార్టీ. నువ్వు మాటిచ్చినావు, 4.25 సంవత్సరం టైం కూడా అయిపోయింది. ఇంతవరకు ఎక్కడ నిషేధంలో పెంచుకుంటూనే పోతున్నావు. చీప్ లిక్కర్ దాంట్లో దాన్ని తాగినోడు 6 నెలలు కూడా ఎక్కువ బతకడు. మా తోటలో కొందరు పనిచేసే వాళ్ళు ఉన్నారు, తాగుబోతులు కొందరు బాగా ఉంకొని పనిచేస్తూ ఉండేది. ఎప్పుడైతే ఈ ముందు తాగినారో 6 నెలల కల్లా కూర్చొని దుక్కుతున్నారు. ఇంకొని కూర్చొని దుక్కుతున్నారు. ఆ దాకా పడిపోయింది తాగి. ఇక అందులో ఒక 6 మంది 3 చనిపోయినారు.
ఎందుకులా తాగుతారని చెప్తే ఇవన్నీ కూడా మనం చెప్పుకునేదానికి చాలా ఉన్నాయి. కానీ ఈ రోజు 10 లక్షల కోట్లు అప్పు చేసేసాం. అప్పు పుట్టడంగా అప్పు ఇస్తేనే ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే కాడికి తెచ్చిపెట్టేసినాం. అప్పు తెచ్చి ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే కాడికి ఈ ప్రభుత్వం పడిపోయింది. పొరపాటున అప్పు లేట్ అయితే ఈడవటం కూడా లేట్ అవుతుంది. ఈ పరిస్థితి ఎట్లుందంటే ఒక చిన్న ఇది చెప్పాలి. ఇల్లు కట్టుకుని ఆయన ఇంట్లో 10 లక్షల రూపాయలు ఉంటే బేస్మట్టం వేసేటప్పుడు బేల్దారి మీద 10 రూపాయలు ఈయన అంటే 20 రూపాయలు ఇస్తాడు. స్లాబ్ కల్లా డబ్బు అయిపోతుంది. మళ్ళీ పూతలకు బేల్దారి మీద డబ్బు అడిగితే రేపు వారం ఇస్తానని అంటాడు. ఇంట్లో చేరేటప్పుడు ఇంట్లో ప్రణాళికలో నగలేమో అన్ని పొదపెట్టి ఇంట్లో చేసుకుంటారు. ఈ పరిస్థితి ఇట్లా అయిపోయింది. అప్పులు చేసేసి తండోపతండాలకు అప్పులు చేసేసి రాష్ట్రాన్ని గుల్ల చేసేసి అప్పు పుట్టనీకన్నా చేసేసినాడు. ఇంకా ఏం మాట్లాడతావు? ఇంకా నేను రుణమని కూడా నాకు కోరుకుంటున్నారు. నువ్వేం చేసావని చెప్పేసి నీకు జనం ఓట్లేస్తారు. ఇదో ఈ పలానా మంచి పని చేశానని చెప్పి నీవు సామాన్యుడికి అందుబాటులో ఎక్కడైనా ఉంటావా? ఉప్పు, పప్పు, చింతపండు, ధనియాలు, మిరియాలు, ఆవాలు, కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, చెనిపప్పు అన్ని పెంచేసి గ్యాస్ పెంచేసి పెట్రోల్ పొరుగు రాష్ట్రాల కన్నా మన రాష్ట్రంలో ఎక్కువ ఉండాలని నేను మన కుప్పం పోయినాను. కుప్పం పోతే పక్కనే ఒక కర్ణాటక వాళ్ళది పెట్రోల్ బంక్ ఉంది. ఆడ 12 రూపాయలు తక్కువ అన్నారు. ఆ నుంచి కరెక్ట్గా 1 నిమిషమే పోయి ఆడ పట్టుకొని వచ్చాను. ఆడ 12 రూపాయలు తక్కువ మన ఆంధ్రప్రదేశ్ కన్నా. పెట్రోల్ వచ్చేసి 13 రూపాయలు తక్కువ. నేను తగ్గించింది ఏం చేస్తామని చెప్పేసి నీకు జనం ఓట్లు వేస్తారు చెప్పు. ఒక ఇంటికి పీకలేనంటారా? నీ నోట్లో ఒక నాయకుడిగా ఇంటికి పీకలేదనే పదం ఉపయోగించొచ్చిన నిన్నే నమ్ముకున్నానంటావు. ఇప్పుడేమంటాడా? మీరు వద్దనుకుంటే నేను దిగిపోతానంటాడు. దిగిపో. జనం నిర్ణయించుకున్నారు నిన్ను దింపేయాలని చెప్పేసి. నాకు ఏం అనుమానం లేదు. ఇంకా విచిత్రమైన అధికారం కోసం కన్న తండ్రి తమ్ముడు బాబాయిని హత్య చేసేస్తాం, హత్య చేపిస్తాం. హత్య చేపించుకొని ఎమ్మిడితో ఉంటారు. సిబిఐ ఎంక్వైరీ కావాలని సిబిఐ ఎంక్వైరీ వాళ్ళు పూనుకుంటే వద్దంటాం. మీ చెల్లిలే సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి కోర్టులో వేస్తే ఇప్పుడు దానికి సిబిఐ ఎంక్వైరీకి మీరు అటెండ్ కాదు. బాబాయ్ మరి మీరంటే చంపించారు. సాక్షి పేపర్లు ఏమవుతుందండి? నారావారి రక్త చరిత్ర వస్తారు. మళ్ళీ పొద్దున కల్లా గుండె కింద పడి తలకాయ దెబ్బ తగిలిందంటారు. మళ్ళీ పొద్దున కల్లా గుండె దెబ్బతో చచ్చిపోయినాడంటారు. ఇదేంటండి? మీ బాబాయిని చంపినోడు ఇంతవరకు అరెస్ట్ చేసేదానికి అరెస్ట్ చేయకుండా కోర్టు ద్వారా నువ్వు ఆటకాలు ఆడుతున్నావు. ఒక నాటకం ఆడినాడు కోడికత్తు సీను. అతనికి ఇంతవరకు బెయిల్. ఒక హరిజనుడికి బెయిల్ లేనటువంటి పరిస్థితి తెచ్చిపెట్టావు. ఇంకా ముఖ్యమైనటువంటి విషయం అందరికీ అందుబాటులోకి చేస్తానని చెప్పావు. నిత్యావసర సరుకులు 40% ఈ రోజు రాష్ట్రంలో 40% బియ్యం ఇంకా అందటం లేదు. గత 2 ఏళ్ల నుంచి నిన్ననే నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. నేను పండగకు వెళ్తే మా హరిజన్ వాడవాళ్ళు వచ్చి చెప్పారు, అరుంధతి వాడవాళ్ళు, అయ్యా 4 నెలల నుంచి మాకు బియ్యం ఇవ్వటం లేదు. ఎందువల్లని చెప్పేసి డీలర్ ఫోన్ చేస్తే మాకు ఇచ్చేది 60% అను 40% ఇవ్వలేదని చెప్పారు. సరికి ఎన్టీ రామారావు కేజీ 2 రూపాయలు బియ్యాన్ని చేస్తే అదే కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని రూపాయి చేస్తే ఇప్పుడు ఫ్రీ చేసినటువంటి గంత మంది ఫ్రీగా వచ్చినటువంటి బియ్యాన్ని నువ్వు 60% నువ్వు కట్ చేస్తున్నావు. కేంద్రం ఎన్ని బియ్యం ఇస్తున్నదో అన్ని బియ్యాన్ని నువ్వు ఇస్తున్నావు. అడిషనల్ గా నువ్వు బియ్యం కొని ఇవ్వటం లే. జగన్మోహన్ రెడ్డి గారు ఇది నగ్న సత్యం, ఓపెన్ ఛాలెంజ్. మీ తరపున మీ సివిల్ సప్లైస్ మినిస్టర్ కూర్చోబెట్టమని చెప్పండి, నేను చెప్తాను. విత్ ఫుల్ కన్ఫర్మేషన్ ఓన్లీ 60% ఆఫ్ రైస్ జనానికి అందుతున్నది. 40% నువ్వు ఎగరగొట్టేశావు. ఇది తప్పు. నువ్వు బియ్యమే ఈరోడికి నీకు ఓట్లు వేస్తారు జనమా. ఉప్పు పప్పు పెంచినావు, నీకు వేస్తారా? కరెంట్ ఛార్జీలు 10 సార్లు పెంచావు, నీకు ఓట్లు వేస్తారా? పెట్రోల్ డీజిల్ చాలా ఆకాశాన్ని అంటుకునే నీకు ఓట్లు వేస్తారా? డ్రిప్ పైకి ఇవ్వకపోతే నీకు ఓట్లు వేస్తారా? సంక్రాంతి కానుక, రంజాన్, తోపా, క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వకుండా చాలు చేసావు, నీకు ఓట్లు వేస్తారా? ఇన్ని చేసినోడికి నీకు ఓట్లు వేస్తే ఇంకేం లేదు. ఏమి చేయనోడితో ఓట్లు వేస్తూ ఉంటే ఇంకేం లేదు. రాష్ట్రం ముందుకు పోవాలన్నా, రాష్ట్ర ప్రగతి ముందుకు పోవాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వమే శరణమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అంతా నిర్ణయించుకున్నారు. నిన్ను ఇంటికి పంపిస్తారు, నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు జీవితాలు. నువ్వు ఇంటికి పోతేనే సిబిఐ కేసులు వస్తాయి, జీవితాంతం జైల్లోనే ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి
ఈ రిపబ్లిక్ డే సాక్షిగా తెలియజేసుకుంటూ సెలవు.